ఎస్ చౌదరి గారు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ పార్టీకి సంబంధించి అలయన్స్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సూపర్ 6 ముందుగా తీసుకొచ్చింది మేనిఫెస్టో కంటే ముందుగానే. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రచారానికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చాలా వరకు కాపీ కొట్టారు మా మేనిఫెస్టో అని చెప్తున్నారు వైసీపీ పార్టీ. సో మేనిఫెస్టోకి సంబంధించి క్లియర్ కట్గా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రాజేష్ గారు, మొదట మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, వైసీపీ నేత మోహన్ రెడ్డి గారికి, జనసేన నేత ఎంపీసార్ సుధారాయణ గారా. హలో రాజేష్ గారు, అది అడుగులు. ఎస్ కృష్ణవేణి గారు, అలాగే మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి. కృష్ణవేణి గారు, ఎస్ అందరికి నమస్కారం అండి. వాయిస్ ఓకేనండి రాజేష్ గారు? ఎస్ ఎస్ వాయిస్ క్లియర్గా ఉంది, చెప్పండి చౌదరి గారు. ఈరోజు రాష్ట్రంలో ఎండలు వేడి పెరిగినట్టే ఎన్నికల వేడి కూడా పెరిగింది. దాదాపు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల కూటమి గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత అధికార పక్షం అనేక రకాల కుట్రలు తెరలేపింది. ఈరోజు మేము సూపర్ 6 హామీలే కాకుండా మా ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతంగా ప్రజల్లో బ్లాక్ బాస్టర్ కావడంతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చిట్టుకావతలాగా మారిపోయింది, పూర్తిగా అటర్ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూస్తే అస్త సన్యాసం చేయనట్టు బాగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పాత సారాయే కొత్త సీసాలకు వచ్చాడు. 2014-19 హామీలనే మళ్ళీ తిరిగి మరి వేసి ఒక పెన్షన్ మాత్రం 2028, 2029, 250, 250 బిక్షు వేస్తారని చెప్పాడు. సో టోటల్ గా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడైతే ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిందో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. పెద్ద ఎత్తున మేనిఫెస్టో రిలీజ్ రోజు కూడా మంచి రేటింగ్ వచ్చింది, అన్ని టీవీలో కూడా కూర్చొని చూశారు. సో మూడ్ ఆఫ్ ది స్టేట్ మారడమే కాకుండా రాజేష్ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క బస్ యాత్ర, అలాగే ఈ మధ్య ఇంకెవరు ఎన్ఐఆర్లు కూడా కలిపి చేస్తారు, ఎన్ఆర్ఐ కూడా కలిపి చేస్తారంట. ఇవేవి కూడా సక్సెస్ఫుల్ గా పోవటం లేదు. వాళ్ళు బ్లూ మ్యాట్ వేసుకొని ఏదో గ్రాఫికల్ చేసుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విఫలం కావడంతో అభివృద్ధి పరంగా కానీ, రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, జాబ్ కార్డు విషయంలో కానీ, మద్య నిషేధంలో కానీ అనేక అంశాల పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మన భూములు మనకు తక్కువ, అన్నా కంటే ఉండదు, నిరుద్యోగ వృత్తి రాదు, జాబ్ కార్డు రాదు, సారా నిషేధం జరగదు, రాజధాని ఉండదు, పోలవరం కాదు, ప్రతి రైతుకి కష్టాలు ఉండదు తప్ప ఒక ఎకరా కూడా భూమికి నీళ్లు ఇవ్వడు, రైతులకు భరోసా ఉండదు, అని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వరు, రాష్ట్రంలో మహిళల రక్షణ లేదు అని నిర్ణయించుకునే వాళ్ళు ఫ్యాన్ వైపు చూస్తారు. సో ఫ్యాన్ చూసే పరిస్థితి లేదు కాబట్టి అటర్ఫ్లాప్ షోస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయిపోయారు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, నాకు ఇంకెన్ని రోజులు ఉంది ఒకటి ప్రధానంగా. సో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అసలు బీజేపీకి సంబంధించి మోదీ ఫోటో లేకపోవడం, అలాగే ఆయన పత్రం తీసుకునే సందర్భంలో చేతికి తీసుకొని పోస్టర్కి సంబంధించి, సో ఇవన్నీ కూడా కొంతవరకు చేట్ చేసే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దానికి మీరు ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే అలయన్స్లో ఉన్న భాగంగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఫోటో లేకపోవడం, ఉమ్మడి మేనిఫెస్టోగా చెప్పకుండా కేవలం టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి మీరేం చెప్తారు? రాజేష్ గారు, దీనిపైన మా బ్లూ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు, మేము నవ్వుకొని జోకులు వేసుకున్నాం. ఎందుకంటే మాది ఉమ్మడి ప్రభుత్వం, 3 పార్టీలు, మా మేనిఫెస్టో మా ఇష్టం, మా అభ్యర్థులు మా ఇష్టం. సరే అడిగారు కాబట్టి మీరు చెప్తున్నా, జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో ఒకటే ఉంటది, దానికి మోడీ బొమ్మ ఒకటే ఉంటది. 15 రోజుల క్రితం బీజేపీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు అప్పుడే చెప్పారు, మాతో 30 పార్టీలు, స్థానిక పార్టీలు పోతున్నాయండి, చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, షిండే లాంటి వాళ్ళు, అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము ఈ ఫోటోలు వేయట్లేదు, ఓన్లీ మా బీజేపీ నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా సిద్ధార్థ్ సింగ్ నాకు కూర్చున్నారు, మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి క్లాప్స్ కూడా చెప్పడం జరిగింది. 2 మేనిఫెస్టో పత్రికలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము 3 కూర్చొని మాట్లాడిన తర్వాతే సంపూర్ణ మద్దతు ఇస్తామని తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేసాం. రెండు వాళ్ళు మీటింగ్ కూడా రాదు కదా, విడుదల కూడా రాదు కదా, మేనిఫెస్టో పట్టుకోలేదు, చుక్క పెట్టలేదు, మోడీ గారు బొమ్మ లేదు, ఇవన్నీ ఏంటి సార్? ఇది కొడుకుని మీద ఎన్నికలు పెట్టడమే కదా. ఈ చిన్నపిల్లకాయలు నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నేను జెండా కూర్చోలేదు, పగ మీద కూర్చోలేదు, ఇవన్నీ కావాలని వాంటెడ్ చేస్తున్న చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్ప మాకు తెలుసు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా చాలా